అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఈరోజు మీకు నేను వేసుకున్న చూడండి ఈ బ్లౌజ్ గురించి చెప్పాలనేసి అనుకుంటున్నా. ఈ బ్లౌజు ఎలాంటి సూది కానీ దారం కానీ వాడకుండా నేను కుట్టానండి. ఇది ఎల్లో కలర్ దాని మీదకి వేరే శారీస్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు. ఈ శారీకి ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా అని నేను దీనికి వేసుకొని మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుందని. చాలా ఈజీగా అయిపోతుందండి. నాకు 150 రూపీస్లో అయిపోయింది ఈ బ్లౌజ్ని నేను ఎలా చేసుకున్నాను. కేవలం ఒక 1 అవర్లోనే ఈ బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఆ 1 అవర్ కూడా మనం కంటిన్యూగా వేసుకుంటే ఆ హాఫ్ అన్ అవరే పడుతుంది. కానీ ఇది కొంచెం డ్రై కావాలి కాబట్టి 1 అవర్ పట్టింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి వేసుకుంటే ఎంత లుక్ వైజ్గా ఎంత బాగుందో. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఇది ఎలా చేశానో దీని ప్రాసెస్ అంతా చూసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ హాయ్ అండి. ఈ బ్లౌజ్కి కావాల్సిన మెటీరియల్ బాల్ చైన్స్ ఉంటాయి కదండి, అవి కలర్ దొరుకుతాయి. అవి మీటరు 5 రూపీసే పడిందండి నాకు. మొత్తం ఈ బ్లౌజ్ మొత్తానికి నాకు ఒక్కొక్కటి 8 మీటర్స్ పడింది. ఫస్ట్ ఇలా బ్లౌజ్ని సెట్ చేసుకొని దానికి కావాల్సినంత అంటే మన నెక్కి కావాల్సినంత మెజర్మెంట్ నేను ముందే కట్ చేసుకున్నా అండి చూసుకొని. తర్వాత గమ్ అంతా అప్లై చేసేసి దానికి ఓన్లీ ఇట్లా అప్లై చేయడమే అండి. ఆ గమ్ముకి మనం కట్ చేసుకున్న ఆ మెజర్మెంట్ ప్రకారంగా అప్లై చేయడమే. నేను ఇక్కడ 4 కలర్స్ తీసుకున్నా కానీ నెక్కి మాత్రం 3 కలర్సే యూజ్ చేసిన. చూడండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి గమ్ పెట్టుకుంటూ స్టిక్ చేసేసిన. ఇవేం ఊడిపోవండి. తర్వాత టాకాలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు. చాలా గట్టిగా స్టిక్ అయిపోతాయి. మీరు గమ్ పెట్టి అతికించేటివి స్టిక్ అయిన తర్వాత ఒకసారి మీరు ఏం చేయండి అంటే అంతా కంప్లీట్ అయిన తర్వాత ఐరన్ బాక్స్తో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి లైట్గా ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసి ఐరన్ చేసేయండి. అస్సలు ఊడిపోవండి. తర్వాత ఇలా నేను 1 ఇంచు 1 ఇంచు గ్యాప్ ఉండేటట్టుగా ఇలా మిర్రర్స్ అంటించేసుకున్న గమ్ పెట్టేసి అవి 2 సైడ్స్ కూడా పెట్టుకున్నా చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత అవి డ్రై అయిన తర్వాత ఇలా గమ్ పెట్టేసుకొని నేను ఆ మిర్రర్ చుట్టూ 4 కలర్స్ తీసుకున్నా కదండి. ఫస్ట్ది స్మాల్గా, తర్వాత దాని చుట్టూ వచ్చేటట్టుగా కొంచెం ఎక్కువగా ఇలా తీసుకొని ఎక్కువ గమ్ పెట్టేసుకొని చుట్టేసుకోవడమే అండి. ఏముండదు దీనికి, పెద్ద వర్క్ ఏముండదు. చాలా ఈజీగా అంటే ఈజీగా అయిపోతుంది. మీరు ఇక్కడ నేను రౌండ్స్ చుడుతున్నా చూడండి బాల్ చైన్స్, అవి మాత్రం కొంచెం మెజర్ చూసుకొని మీరు ముందే కట్ చేసి పెట్టుకున్నారంటే ఆ గమ్ అప్లై చేసి స్టిక్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇవి ఎట్లా అంటే మనకి ఇన్స్టాంట్గా ఫంక్షన్స్ తొందరగా ఉన్నాయి, లేదంటే అనుకోకుండా పెళ్ళి వచ్చింది, ఫంక్షన్ వచ్చింది, అలాంటప్పుడు ఇలాంటివి బాగా యూస్ అయితే. కొంచెం పూస వర్క్ ఇంకా థ్రెడ్ వర్క్ అంటే చాలా టైం తీసుకుంటుంది. మినిమం 2 డేస్ అన్నా తీసుకుంటుంది. ఇదైతే మనకి 1 అవర్ 2 అవర్స్లో ఈజీగా అయిపోతుంది. నాకైతే ఇది మొత్తము 150 రూపీసే పడిందండి. పెద్దగా ఏం పడలేదు. ఒకటి గమ్ బాటిల్. ఇవి మాత్రం నేను ఒక్కొక్కటి 4 మీటర్స్ తీసుకున్నా. అంటే 1 మీటర్ 5 రూపీస్ అలా తీసుకొని నాకు ఎట్లా అవైలబుల్ ఉంటే అట్లా వేసుకున్నా నేను. అప్పుడు కొంచెం వేసుకున్నా, అంటే కొంచెం ఆరిన తర్వాత అట్లా వేసుకున్నా. మళ్ళీ మనం బ్లౌజ్ అంతా తిప్పుకొని వేసుకోవాలి కదండి. ఇలా ఒకేసారి ఇలా తిప్పేసామంటే అప్పుడే గమ్ ఆరకపోతే ఊడిపోతాయి. అలా కాకుండా ఆరిన తర్వాత నేను ఇలా చేసుకున్నా. నాకైతే వేసుకున్న తర్వాత చాలా బాగా నచ్చిందండి. మీరు ట్రై చేయండి. ఇలా అర్జెంటుగా ఉన్నప్పుడు, లేదు మాకు టైం ఉంది అంటే పూసలతో కుట్టుకోవడము, లేదంటే థ్రెడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటివి కూడా ఉండాలండి. నాకైతే బాగా నచ్చింది. ఆ మిర్రర్ ఉండడం వల్ల, దాని చుట్టూ పెట్టడం వల్ల అది లుక్ అయితే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఇంకొకటి, మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి, పానీ వర్క్ నార్మల్ నీడిల్తోనే చేశారా మీరు, ఒకసారి చెప్పండి. ఇంకొకటి, థ్రెడ్ వర్క్ మీరు బ్లౌజ్ మీద వేసేటప్పుడు చూపించండి ఫ్రేమ్ ఎలా పెట్టారో అని. డెఫినెట్లీ చూపిస్తా అండి కంపల్సరీగా. ఆ పానీ వర్క్ అయితే నేను నార్మల్ నీడిల్తోటే వేశానండి. ఆ నార్మల్ నీడిల్తో ఎలా వేశాను అనేది నేను ఫర్దర్ వీడియోస్లలో ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇది కూడా ఒక మోడల్ అని మీకు చూపిస్తున్నా.
నేను ఇలా చిన్నపిల్లలకి కుట్టలేము కదండి, వాళ్ళది నెక్ చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ స్టమక్ దగ్గర కూడా ఓన్లీ మధ్యలో ఒక ఫ్లవర్ వేస్తే సరిపోతుంది కదా. మా పిల్లలకి చిన్న ఉన్నప్పుడు నేను ఇదే బాగా యూజ్ చేసేదాన్నండి. ఈ బాల్ చైన్స్ అనేటివి మనకు కమ్మలు రెడీ చేసుకోవడానికి అలా బాగా దొరుకుతాయండి లేడీస్ కార్నర్లో. ఇలా చూడండి, హ్యాండ్కి మాత్రం నేను కింద ఇలా వేసేసి మధ్యలో చిన్న మిర్రర్ పెట్టేసి దాని చుట్టూ ఒకటే అండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్, ఒక సర్కిల్ లాగా తీసుకొని ఇలా సెట్ చేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత మాత్రం లుక్ అయితే చాలా గ్రాండ్గా వచ్చిందండి. నేను ఈరోజు వీడియోలో మీకు మామూలు శారీలో చూపించాను, కానీ పట్టు శారీ మీదకైతే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్నందుకు, మీరు సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని దేవుని కోరుకుంటున్నా అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా చెప్పండి. నాకైతే నచ్చింది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను మిమ్మల్ని ఎవరిని కూడా నేను డిసప్పాయింట్ చేయనండి. అందరికీ నచ్చేలా వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇవి ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే. నేను బిగినర్స్ కోసము ఇంకా కొన్ని బ్లౌజెస్ నేనే స్టిచ్ చేస్తున్నాను. అందుకోసమే నాకు థ్రెడ్ వర్క్వి, మగ్గం వర్క్వి చూపించలేకపోతున్నా. అవి కూడా కొన్ని రెడీ చేస్తున్నా, అవి కూడా పోస్ట్ చేస్తాను. అవి చేసేటప్పుడు ఎలా చేస్తానో కూడా మీకు మంచి లెంతీ వీడియోస్ చేసి పెడతానండి. చూడండి, టోటల్గా లుక్ ఇలా వచ్చింది. నేను కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తా, చూసేయండి.